చైతన్య రథానికి స్వాగతం. ఈరోజు చైతన్య రథంలో వచ్చినటువంటి మెయిన్ హెడ్డింగ్స్ని అయితే మనం ఒకసారి పరిశీలిద్దాం. ప్రధానంగా నిన్న చంద్రబాబు గారి సమీక్షకు సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. కాలహరణాన్ని సహించను, నిర్దేశిత సమయానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు గారు అయితే అధికారులను ఆదేశించారు. అంటే ప్రాజెక్టులు ఆలస్యం అయితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఒక స్పష్టమైన ఆదేశాన్ని అయితే నిన్న అధికారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని అనుమతులు నిధులున్న ప్రాజెక్టుల్లో జాప్యాన్ని అసలు సహించేది లేదని తేల్చి చెప్పారు. 2027 జూన్ లక్ష్యంగా పోలవరాన్ని పరుగులు పెట్టించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే సమయానికి ఉత్తరాంధ్ర సృజన సేవంతిని కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఇక భూగర్భ జలాల పెంపు అనేది నా కళ అని చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సాకార ప్రణాళికకు 4 శాఖల మంత్రులతో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. జాప్యమైన వెలిగొండ ప్రాజెక్టు పైన ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టాలని చెప్పి అధికారులని అలాగే ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు కూడా కోరటం జరిగింది. ఈ జలవనరుల శాఖపై నిన్న ప్రత్యేకంగా సమీక్ష అయితే నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైనటువంటిది జలవనరులు. ఎందుకంటే రైతులకు పూర్తి స్థాయిలో నీరు అందించగలిగితే ఖచ్చితంగా వ్యవసాయం అనేది సస్యశ్యామలం అవుతుంది. తద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. నిధులుండి అనుమతులుండి కూడా పనులు చేయలేదు. సాధారణంగా నిధులు లేకపోతేనే లేదా అనుమతులు లేకపోతేనే ప్రాజెక్టులు అనేది జాప్యం జరుగుద్ది. కానీ బడ్జెట్లో నిధులు పెడుతున్నారు, ప్రభుత్వ అనుమతులన్నీ ఉంటున్నాయి, కానీ పనులు మాత్రం సాగట్లా. సో ఇదే అంశానికి సంబంధించి నిన్న చంద్రబాబు గారు అయితే అధికారులకు ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. ఇటు నిధులు అటు అనుమతులు ఉన్న ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. దీంట్లో ఆలస్యాన్ని సహించే పరిస్థితి లేదు. తరువాత నేను కారణాలు వినదలుచుకోవటం లేదని స్పష్టంగా అధికారులకు చెప్పారు. సాధారణంగా అధికారులు ఏంటంటే నిర్లక్ష్యంగా వ్యవహరించి తర్వాత ఏదో రీజన్స్ చెప్తారు. చంద్రబాబు గారు చెప్పింది ఒకటే, వాటికి నిధులు ఉన్నాయి, అనుమతులు ఉన్నాయి, ఖచ్చితంగా పని అయిపోవాలి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక పోలవరం ప్రాజెక్టుని 2027 జూన్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక భూగర్భ జలాల పెంపు అనేది చంద్రబాబు గారికి దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. గతంలో ఇంకుడు గుంతలు అనే ఒక కార్యక్రమం వచ్చింది, మీకు గుర్తుండే ఉంటుంది. అది చంద్రబాబు గారు ప్రవేశపెట్టింది. సో భూగర్భ జలాలను పెంపొందించడం కోసమే ఈ ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత అని చెప్పి కొంత మన స్థలంలో ఒక గొయ్యిలాగా తవ్వుకుంటే ప్రభుత్వం నుంచి మనకు కొంత అమౌంట్ కూడా ఇచ్చారు గతంలో. సో దాన్ని మరొకసారి చంద్రబాబు గారు అయితే ఆ భూగర్భ జలాల పెంపు నక్కల అని చెప్పి నిన్న అధికారులకైతే చెప్పడం జరిగింది. దీని పట్ల అధికారులకు స్పష్టమైన ఆదేశాలను అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ లోకేష్ గారికి సంబంధించి అత్యుత్తమంగా రాణించండి అని చెప్పి విద్యార్థులకైతే నారా లోకేష్ అయితే విషెస్ చెప్పారు. వివిధ ఎంట్రన్స్ పరీక్షలకైతే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి షెడ్యూల్స్ అన్ని విడుదలైన నేపథ్యంలో ఒక పాజిటివ్ దృక్పథంతో విద్యార్థులు పరీక్షలు రాసి విజయం సాధించాలని చెప్పి వారందరికీ కూడా బెస్ట్ విషెస్ అయితే నారా లోకేష్ అయితే విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. ఇక బడ్జెట్లో విద్యుత్ శాఖకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కి అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది. ఇక నెక్స్ట్ మరొక టూరిజం శాఖకు సంబంధించి నిన్న కొంత సమీక్ష అయితే చంద్రబాబు గారు నిర్వహించారు. ఏపీ వెరీ హ్యాపీ, పర్యాటకులకు ఇదే భావన కలిగించాలి, టూరిజంలో 20% వృద్ధి రేటును ఈ ఏడాది సాధించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని అయితే టూరిజం శాఖ అయితే అప్పగించడం జరిగింది. టెంట్ సిటీలుగా గండికోట, సూర్యలంక, లంబసింగి టూరిజం కల్చరల్ రంగాలలో ఈవెంట్ క్యాలెండర్ అయితే ప్రారంభించారు. సో దీనికి సంబంధించి నిన్న చంద్రబాబు గారు ఆ శాఖ మినిస్టర్తో పాటు శాఖ అధికారులందరితో కూడా సమీక్ష అయితే నిర్వహించారు. రాష్ట్రానికి టూరిజం అనేది అత్యంత కీలకంగా మారింది. ఏపీ వస్తే వాళ్ళంతా హ్యాపీగా ఉన్న ఫీలింగు ఆ టూరిజమే కల్పించాలి, దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అలాగే 20% వృద్ధి, వారికి ఒక లక్ష్యాన్ని కూడా ఇచ్చారు, స్పష్టమైన లక్ష్యం ఇచ్చారు. ఈ ఏడాది ఈ రంగంలో ఈ టూరిజం రంగంలో 20% వృద్ధిని సాధించాలని చెప్పి వాళ్ళకు ఒక టార్గెట్ కూడా చంద్రబాబు గారు అయితే ఇవ్వడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అవకాశం ఉన్న స్థాయిలో నిధులను రాబట్టుకుని వివిధ ప్రదేశాలను టూరిజం హబ్బులుగా మార్చాలని చెప్పడం జరిగింది. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఈవెంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా నిన్న టూరిజం అయితే చెప్పింది. అలాగే గండికోటను బ్రాండింగ్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్తను అయితే మనం ఇక్కడ చూడవచ్చు. పర్యాటక శాఖ ద్వారా తిరుమలకు శ్రీవారి దర్శనం అని
చెప్పి, అంటే ఆ శాఖ నుంచి కూడా కొన్ని టీటీడీ దర్శనాలు కల్పించాలని చెప్పి చంద్రబాబు గారిని కోరితే చంద్రబాబు గారు సానుకూలంగా స్పందించినట్టుగా తెలిసింది. ఇక మాజీ మంత్రి మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆళ్ల నాని నిన్న తెలుగుదేశం పార్టీలో చేరారు. దానికి సంబంధించిన వార్త అయితే ఇక్కడ వచ్చింది. ఇది వైసీపీకి ఒక రకంగా అతిపెద్ద షాక్గా చెప్పుకోవచ్చు. ఇక మరొక మెయిన్ న్యూస్, ఏపీకి అత్యంత ఇంపార్టెంట్ న్యూస్, ఏపీలో ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫుట్వేర్ ఈ రంగాలలో అభివృద్ధికి తైవాన్ సహాయం తీసుకుంటున్నట్టుగా నారా లోకేష్ అయితే ప్రకటించారు. ఆ దేశ ప్రతినిధి బృందాన్ని నారా లోకేష్ ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించాలని కోరగా ఆ బృందం కూడా సానుకూలంగా స్పందించినట్టుగా అయితే ఒక వార్త అయితే వచ్చింది. ఈ రంగాలలో అభివృద్ధితో లక్షలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీనికి తైవాన్ బృందం కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలిసింది. సో తైవాన్ బృందానికి సంబంధించిన ప్రతినిధులన్నీ అయితే నిన్న నారా లోకేష్ గారు కలిసి వారితో మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళుగాన ఈ 3 రంగాలలో ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫుట్వేర్ ఈ 3 రంగాలలో పెట్టుబడి పెడితే టెక్స్టైల్స్లో అత్యధిక ఎంప్లాయీస్ ఉంటారు, మనందరికీ తెలుసు. ఇప్పుడు ప్రస్తుతానికి దేశంలో కూడా టెక్స్టైల్స్లో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. సో వీటిలో పెట్టుబడి అనేది యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడానికి ఉపయోగపడుతుంది. అసలు వైసీపీ హయాంలో మనం ఉద్యోగాలు, కంపెనీలు అనే మాటే మర్చిపోయాం. బట్ ఈరోజు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అయిన తర్వాత, చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ప్రతిరోజు ఒక కంపెనీతో ఏదో ఒక ఒప్పందమో లేదా వారిని పిలిచి వారి పెట్టుబడి పెట్టాలని కోరటమో, మొత్తానికి ఏదో ఒక పాజిటివ్ న్యూస్ అయితే డైలీ కనపడుతుందంటే అది రాష్ట్ర అభివృద్ధి పట్ల కూటమికి, అలాగే ముఖ్యంగా నారా లోకేష్, చంద్రబాబు గారికి ఉన్న చిత్తశుద్ధిగా చెప్పుకోవచ్చు. ఇక కష్టపడితేనే ఉన్నత శిఖరాలు, విజయానికి దగ్గర దారులు ఉండవని చెప్పి నిన్న నారా లోకేష్ అయితే విద్యార్థులతో చెప్పడం జరిగింది. జేఈఈ టాపర్గా ఉన్నటువంటి మనోజ్ఞను అయితే నిన్న నారా లోకేష్ పిలిచి అభినందించడం జరిగింది. ఏ అవసరం వచ్చినా ఒక చిన్న మెసేజ్ చేస్తే అన్నలాగా నేను అండగా ఉంటాను, మనోజ్ఞను ఆదర్శంగా తీసుకుని యువత విద్యారంగంలో రాణించాలని చెప్పి నిన్న నారా లోకేష్ అయితే పిలుపునివ్వడం జరిగింది. దానికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది. ఇక స్వామిమలై శ్రీ స్వామినాథ స్వామి వారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ అని చెప్పి తంజావూరులో ఇది ఒక వార్త అయితే వచ్చింది. ఇక మెయిన్ వార్త, అత్యంత కీలకమైనటువంటి వల్లభనేని వంశీకి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది. పాపం పండింది, అరాచక శక్తి వల్లభనేని వంశీ అరెస్ట్ అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఒక నేరం నుంచి తప్పించుకునేందుకు మరొక ఘోర నేరం, కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు, హైదరాబాద్లో అరెస్టు, విజయవాడ తరలింపు. కృష్ణలంక పిఎస్లో దాదాపుగా 8 గంటల పాటు విచారణ, వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుటికని చెప్పడం జరిగింది. సో తల్లుపాలి తాగి రొమ్ము గుద్దిన చందంగా అని చెప్పి వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి చేసిన ద్రోహానికి సంబంధించి ఒక వార్త అయితే రావడం జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి రాజకీయ భిక్ష పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని కాదని తల్లి లాంటి అదే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడంతో పాటు అధినేత చంద్రబాబు గారి మీద తీవ్ర విమర్శలు చేసినటువంటి వంశీకి తగిన శాస్త్రే జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు, గతంలో ఏ అరాచకాలు చేశారనే దానికి సంబంధించి ఒక పూర్తి వార్త అయితే రావడం జరిగింది. అదే వంశీకి సంబంధించి అరాచకాలకు సంబంధించి మరొక వార్తను కూడా మెయిన్ హెడ్డింగ్తో పెట్టడం జరిగింది. మనిషి కాదు మానవ మృగం, దేవాలయం లాంటి పార్టీ ఆఫీసును తగలబెట్టిన నీచుడు, సెటిల్మెంటులు, భూదందాలే పెట్టుబడి, బ్రహ్మలింగం చెరువు తవ్వకాలపై గతంలోనే హైకోర్టు చివాట్లు, భూ కబ్జాల నుంచి క్యాసినోల దాకా గన్నవరంలో వంశీ సాగించినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు, ఎయిర్పోర్టు భూములను కూడా తవ్వేసినటువంటి గనుడు వంశీ, పోలవరం కాలువ గట్లను కూడా వదిలిపెట్టని అక్రమార్కుడు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో అంటే కేవలం ఆంధ్రాలోనే కాదు హైదరాబాద్లో కూడా కొంత వంశీ దందాలు చెలాయించినట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎక్కడ ఏ అరాచకాలు చేశారు, ఎవరెవరిని బెదిరించారు, ఎంతెంత దోచుకున్నాడనే దానికి సంబంధించి ఒక క్లియర్ కట్ వార్తను అయితే ఇక్కడ రాయటం అయితే జరిగింది. ఇక ఎమ్మెల్సీ బరి నుంచి తప్పుకున్న స్వామి అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. సో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినటువంటి ఎవరైతే సత్యరాజు SVUVRS స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన అయితే దాని నుంచి వాపస్ తీసుకున్నారు, నామినేషన్ నుంచి వాపస్ తీసుకుని కూటమి అభ్యర్థులకైతే పేరాబత్తుల రాజశేఖర్కి అయితే మద్దతు ఇచ్చినట్టుగా తెలిపారు. నిన్న రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ఆధ్వర్యంలో పార్టీ జెండా కప్పుకుని ఆయన పార్టీలో కూడా చేరడం జరిగింది. దానికి సంబంధించిన వార్త. ఇక రాష్ట్రోత్సవంగా కోనసీమ ప్రబల తీర్థం అని చెప్పి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన తేజస్వి అని చెప్పి మరొక వార్త అయితే వచ్చింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ అయితే పార్టీ కార్యకర్తలకు
నాయకులకైతే పిలుపునిచ్చారు. ఎటువంటి అలసత్వం కూడా ప్రదర్శించొద్దు, ఖచ్చితంగా ఈ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలి, కూటమి అంతా కూడా సమిష్టిగా కృషి చేసి వీరిని గెలిపించాలని చెప్పి కూడా నిన్నైతే పిలుపునివ్వడం జరిగింది. దానికి సంబంధించిన వార్తే వచ్చింది. ఇక కక్ష సాధించాలనుకుంటే అప్పుడే తేల్చేసేవాళ్ళం, అక్రమ కేసుల సంస్కృతి వైసీపీదే, చట్టబద్ధంగానే వంశీ అరెస్టు, అతని పాపాలకు అంతే లేదు, గన్నవరాన్ని దోచుకున్న గజ దొంగ అతను, నిప్పులు చెరిగిన మంత్రి కొల్లు రవీంద్ర, అలాగే ఎమ్మెల్యే యార్లగడ్డ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ, వీరు ముగ్గురు కూడా నేను పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లు అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా గన్నవరం ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యార్లగడ్డ అయితే ఒంటికాల మీద వల్లభనేని వంశీ మీద అయితే లెగడం జరిగింది. గతంలో చేసినటువంటి పాపాలు అవినీతికి సంబంధించి స్పష్టమైన ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇక కొల్లు రవీంద్ర గతంలో వల్లభనేని వంశీ చేసిన పాపాలే ఈరోజు ఆయనకు శాపాలుగా మారాయి. అత్యంత అవినీతి పరుడు కావడమే కాకుండా క్రిమినల్గా ఉన్నటువంటి వల్లభనేని వంశీకి తగిన శాస్తి జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. సో చట్టబద్ధంగా వ్యవహరించాము, కక్ష సాధించుకోవాలంటే కూటమి ప్రభుత్వానికి 8 నెలల సమయం అవసరం లేదు, గెలవగానే ఏదో ఒకటి చేసేవాళ్ళం, బట్ కక్ష సాధింపు అనేది మా ఉద్దేశం కాదు. చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఒకటే చెప్పారు, ఎవరైతే చట్ట ప్రకారం వ్యవహరించారో, ఎవరైతే నిబంధనల ప్రకారం వ్యవహరించకుండా అవినీతి అక్రమాలకు పాల్పడతారో లేదా టీడీపీ కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెడతారో వారిని మట్టికి వదిలేది లేదని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేశాం. ఇందులో కూటమి ప్రభుత్వ కక్ష ఏమాత్రం లేదని చెప్పి నిన్న వాళ్ళైతే ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఇక మృగాలు ఉండాల్సింది జైల్లోనే అని చెప్పి వల్లభనేని వంశీపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అలాగే ఎమ్మెల్యే సోమిరెడ్డి తీవ్ర స్థాయిలో విసుగుపడ్డారు. మరో 4-5 జంతువులు కూడా ఊసలు లెక్క పట్టాల్సి ఉంది. రాష్ట్రంలో జగన్ రెడ్డిని మించిన చీటరే లేడు, వంశీ లాంటి వాళ్ళను ప్రోత్సహించే జగన్కు పార్టీ నడిపే అర్హతే లేదని చెప్పి ఆయన అయితే ధ్వజమెత్తారు. ఇక ఇదే వంశీ మీద వర్ల రామయ్య కూడా వంశీ అరాచక శక్తి అని చెప్పి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా వల్లభనేని వంశీ అరెస్టు కావడం ఖచ్చితంగా కరెక్టే, ఎందుకంటే వల్లభనేని వంశీ చేసినటువంటి పాపాలు అలాంటివని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందవద్దు, ఎవరు కూడా అంటే దీని మీద ఒక ఫేక్ వార్తలను అయితే ప్రచారం చేయొద్దు, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. బర్డ్ ఫ్లూ అనేది కొంచెంగా తగ్గుముఖం పట్టిందని చెప్పి నిన్న అచ్చెన్నాయుడు కూడా చెప్పడం జరిగింది. సో నిన్న సిఎస్ కూడా బర్డ్ ఫ్లూ వ్యాధి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సిఎస్ విజయానంద్ కూడా చెప్పడం జరిగింది. ఇది మొత్తంగా చైతన్య రథంలో ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి వార్తలు.